సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. కామెంట్లో ఒకరు ఏమడుగుతున్నారంటే, గురువుగారు పిల్లర్స్ బయటికి కనబడితే ఏమైనా దోషమా? అసలు ముందుగా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, పిల్లర్స్ బయటికి ఎందుకు కనబడతాయి? పిల్లర్స్ అని కూడా గోడలో వెళ్ళిపోతాయి కదా, పిల్లర్ అంటూ బయటికే రాదు. కానీ కొన్ని సందర్భాల్లో పిల్లర్ కొంచెం భాగం బయటికి కనబడుతుంది. ఎక్కడ, ఎప్పుడు? ఎవరైనా సాధారణంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏం చేస్తాం, కాలమ్స్ డిజైన్ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే ఆ రోజుల్లో బిఫోర్ 80s వరకు కూడా లోడ్ బేరింగ్ వాల్స్తో కట్టారు. అంటే లోడ్ బేరింగ్ వాల్స్ అంటే ఇటుక పైనే బరువు, 14 ఇంచెస్ థిక్నెస్తో గోడలు కట్టేవాళ్ళు. ఇంతలా గోడలు కట్టేవాళ్ళు అప్పుడు, వాటిపైనే లోడు. తర్వాత 80s తర్వాత స్ట్రక్చరల్ కాలమ్స్ వచ్చేసాయి. ఇప్పుడు ముందు స్కెలిటన్ వర్క్, ముందు రూఫ్ వేసేస్తాం కాలం పైన. గోడలు ఎందుకు పెడుతున్నా? ఊరికే రూమ్స్ క్రియేట్ చేసుకోవడానికి పార్టిషన్ వాల్స్. 80s నుంచి 14 ఇంచెస్ వాల్స్ నుంచి పిల్లర్ కన్స్ట్రక్షన్ రావడానికి జనాలు చాలామంది జడిసారు. అప్పుడు ఎవరు రాలేదు. కాలమ్స్ వేసేవాళ్ళు, కానీ లింటల్ లెవెల్లో మళ్ళీ మొత్తం అంతా లింటల్ బీమ్ వేసి మళ్ళీ పైన గోడ కట్టేవాళ్ళు. రూఫ్ బీమ్ ఎవరికి వేసేది కాదు అప్పుడు. అంటే నేను టెక్నికల్గా చెప్తున్నాను ఇది. తర్వాత అందరూ అలవాటు పడిపోయారు. తర్వాత మిల్లర్తో మిక్సర్ కలిపి రూఫ్ వేసేవాళ్ళు. ఇప్పుడు రెడీ మిక్స్ వచ్చిన తర్వాత కూడా కొన్ని భయపడ్డారు కొంతమంది, అబ్బో రెడీ మిక్స్ ఎలా ఉంటుందో అని. ఇప్పుడు ఎవరైనా రెడీ మిక్స్తోనే వేస్తున్నారు రూఫ్ అని కూడా, కాంక్రీట్ తొందరగా ఫాస్ట్ సెట్ అయిపోద్దని, లేటెస్ట్ టెక్నాలజీస్. సో ఆర్కిటెక్టు, స్ట్రక్చరల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్ ఏమో డిజైన్ ఇస్తాడు, స్ట్రక్చరల్ ఇంజనీర్ ఆ బిల్డింగ్ ఒక స్ట్రెంత్, కాలమ్స్ ఎక్కడ ఉండాలి, పెడస్ట్రల్ ఎక్కడ వేయాలి, ఫుటింగ్ ఎక్కడ ఉండాలి, ప్లింత్ బీమ్ ఎంత ఉండాలి, మొత్తం కూడా స్ట్రక్చర్ అతను స్కెలిటన్ ఇస్తాడు. స్ట్రక్చరల్ ఇంజనీర్ ఎలా చెప్తాడో మనం అలాగే కట్టుకోవాలి డిజైన్. జనరల్గా ఏంటంటే 1/9 ఇస్తారు కాలం. 1 feet ఉంటుంది, 1 side 9 inches ఉంటుంది. చుట్టూ అవుటర్ వాల్ అంతా కూడా మనం 9 అంగుళాల గోడలు కడతాం. 9 అంగుళాల గోడలు కట్టినప్పుడు కాలమ్స్ అన్నీ కూడా గోడలకు వెళ్ళిపోతాయి, కనబడవు. మధ్యలో ఉన్న రూమ్స్ పార్టిషన్ వాల్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే కాలం 9 inches 1/9 ఉంటుంది. ఈ 4.5 బయటికి పడుతుంది. 4 inches వాల్ పెడతాం కాబట్టి బయటపడుతుంది 2 sides. సో అలా ఆ రూమ్కి ఈశాన్యంలో కాలం వచ్చి అలా బయటపడింది అనుకోండి, అక్కడ ఈశాన్యం తెగిన దోషం ఏర్పడుతుంది. లేదు అన్ని రూమ్స్ కూడా మనం 9 inches వాల్సే పెట్టామనుకోండి, ఏ కాలం కూడా బయటికి కనబడదు, అన్నీ కూడా గోడలో కలిసిపోతాయి. మరి కొంతమంది కాలం ఎందుకో ఇస్తారు, కానీ ప్లానింగ్ ఒకటి ఉంటుంది, కట్టుకోవడం తర్వాత కొన్ని మార్పుల వల్ల అలా మారిపోతుంటుంది. మధ్యలో వస్తుంది రూమ్లో కాలం, మధ్యలో ఎప్పుడు రాకూడదు. అంటే కొంతమంది క్యాంటిలివర్ పైన రూఫ్ ఎక్స్టెండ్ చేస్తారు. కింద అసలు ఖాళీ స్థలం ఉండాలి, కానీ కాలం వేసి క్యాంటిలివర్ బీమ్ పైన ఎక్స్టెండ్ చేసి రూమ్స్ కడుతుంటారు. వాస్తు ప్రకారంగా మనం కొన్ని సర్జరీ చేసి వాస్తు మార్పులు చేసినప్పుడు టాయిలెట్స్ కట్టేవాళ్ళు అప్పుడు నైరుతిలో బెడ్రూమ్స్కి. ఆ క్యాంటిలివర్ ఆ టాయిలెట్ తీసేస్తే బెడ్రూమ్లో మధ్యలో కాలం వచ్చేది. అలా రాకూడదు, కానీ కాలం తీసేయలేం కదా, కాబట్టి తప్పదు. కాలం బయటికి ఎప్పుడు కనపడతాయంటే మనం మధ్యలో పార్టిషన్స్ వాల్ పెట్టుకొని 4 inches వాల్ కడితే 2 sides, ఇటు 9 inches సైడు, అటు 1 feet 9/1 ఉంటుంది కాలం కాబట్టి జనరల్గా చెప్తున్నాను. ఇటు 4 inches, అటు 4 inches బయటపడుతుంది. అది ఈశాన్య మూలలో ఉన్న కాలంకి అయితే ఈశాన్యం కట్ అయిన దోషం ఏర్పడుతుంది, అక్కడ ఖచ్చితంగా ఏర్పడుతుంది. అప్పుడు ప్రాబ్లం, ఆ రూమ్కి ఈశాన్యంలో దోషం తప్పకుండా ఏర్పడుతుంది. మొత్తం ఇంటి మొత్తానికి ఈశాన్యంలో ఆ రూమ్కి, ఇంటి మొత్తానికి కూడా ఈశాన్యం రూమ్కి కూడా ఈశాన్యం కట్ అవుతుంది. అప్పుడు అక్కడ కాలం ఉంటుంది కదా, ఈశాన్యం కాలం మూలలో ప్రతి కాలం ఎండలో కాలం ఉంటుంది, 4 పక్కల 4 మూలల్లో కాలం ఉంటుంది. సో ఈశాన్యంలో అక్కడ మీరు అవుటర్ వాల్ కూడా 4 inches వాల్ పెట్టుకున్నారనుకోండి, అక్కడ ఈశాన్యం కట్ అవుతుంది. ప్రతి రూమ్కి కూడా ఈశాన్యం తెగిపోతుంది, అప్పుడు ఇబ్బంది. సో ఇలా కాలం డిజైన్ చేసుకొని గోడలు కట్టుకునేప్పుడు కూడా చూసి కట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అయ్యా 4 inches బయటపడింది కదా అనుకుంటే ఆ 4 inches తినేస్తుంది, ఈశాన్య దోషం ఏర్పడుతుంది అక్కడ. సాయి రక్ష.